గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఈరోజు 27/6/2024. గుడ్ మార్నింగ్. ఇవాళ చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినండి, మొత్తం వినండి, అందరికీ పంపించండి. నా గొంతు కొంచెం బాగుపోయినా అర్థం చేసుకొని నాతో కలిసి రండి. ఈరోజు 1% మనం ఇంటర్నేషనల్ కాయిన్ ఇస్తానని మాట ఇచ్చాం, మన కేబీసీ కాయిన్ని. అది ఈరోజు పంపించేస్తున్నాను. ఈవేళ ఈవినింగ్ 5లో పంపించేస్తాను. మీరు ఎవరైతే మీ కాంట్రాక్ట్ అడ్రస్ ఇచ్చారో, ట్రస్ట్ వ్యాలిటీది కానీ అలాగే లేకపోతే బిట్మార్ట్ది కానీ, అలా మీరు ఏదైతే ఇచ్చారో ఆ అడ్రస్లోకి 1% కాయిన్ వస్తుంది. ఈ 1% ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, మీకు ఇంటర్నేషనల్కి పంపించుకున్న కాయిన్స్ కరెక్ట్గా వచ్చే లేదో మీకు చూసుకోవడం, వెళ్ళిపోతాయి అనేది నాకు కన్ఫర్మేషన్ ఉంటుంది. మరి మీకు చూసుకోవడం కూడా రావాలి కదా. అలాగే నెక్స్ట్ నుంచి మీకు మీరుగా పంపించుకునే ఆప్షన్ ఇస్తాను. ఇప్పుడు ఎంతమంది ఇచ్చారో అంతమందికి ఈరోజు వెళ్ళిపోతుంది. ఎవరైతే కాంట్రాక్ట్ అడ్రస్ ఇచ్చారో, ఎవరైతే నాకు 500 ముట్టేశాయి అనే ఆప్షన్ ఓకే చేశారో, ఎవరికైతే కాయిన్స్ ఉన్నాయో వాళ్ళందరికీ వెళ్తాయి అన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, కాంట్రాక్ట్ అడ్రస్ ఇచ్చిన వారికి దాంతోపాటుగా నాకు 500 నాకు నాన్ శాకబుల్గా కానీ, శాకబుల్ కాయిన్స్ అమ్ముకోవడం ద్వారా కానీ, లేకపోతే ఈ ఈ అకౌంట్ మెర్జ్ చేసుకున్నా పర్లేదు, అలా ఉన్నా కానీ ఉన్న వాళ్ళకి, అలాగే ఆ అకౌంట్లో కాయిన్స్, శాలబుల్ కాయిన్స్ ఉన్న వాళ్ళకి, ఈ 3 ఆప్షన్స్లో ఉన్న వాళ్ళకి ఈరోజు పంపించేస్తున్నాను. అది చూసుకోండి. ఎవరైతే నాకు డబ్బులు ముట్టలేదు అని ఉన్నాయో వాళ్ళకి ఇప్పుడు వెళ్ళవు, ఎందుకంటే అది చెప్పేసిన యాక్షన్ వాళ్ళకి వెళ్తాయి. ముట్టలేదు అనే వాళ్ళకి ఏంటి ఆప్షను అనేది నేను మళ్ళీ మీకు తర్వాత మీకు దాని విషయం కూడా చెప్తాను. దానికి అప్పుడు మీకు ఆ 2 ఆప్షన్లో ఏది నచ్చితే దానికి వెళ్ళచ్చు. ఇది మీరు జాగ్రత్తగా చూసుకోండి. దాన్ని కాయిన్స్ పంపించేటప్పుడు ఎక్కువ తక్కువ అని చూసుకోకుండా ఎన్ని పడితే అన్నీ మీరు చేసి పంపించుకుంటా, మీకు అవసరమైనవన్నీ పంపించుకోవాలి. నెక్స్ట్ మీరు పంపించుకునే ఆప్షన్ ఇస్తాను. ఇప్పుడు మీకు గ్యాస్ ఫీజు అవుతుంది. ఎందుకంటే మీకు ఇచ్చినవి కొనుక్కున్న వాటికి కాదు కదా, శాలబుల్ కాయిన్స్, స్టేక్డ్ కాయిన్స్ నుంచి వస్తున్నాయి కాబట్టి కొనుక్కుని తక్కువ ఉన్నాయి కాబట్టి గ్యాస్ ఫీజు ఎవరైనా కట్టాలి. నేనైనా మీరైనా ఎవరు కొనుక్కున్నా గ్యాస్ ఫీజు ఇచ్చుకోవాలి. గ్యాస్ ఫీజుకి మాత్రం మీరు ఇస్తారు, ఎందుకంటే ప్రతి సంవత్సరం శాలబుల్ కాయిన్ మీకు వస్తుంది కాబట్టి. అది 5 రూపాయలు ఉండొచ్చు, 4 రూపాయలు ఉండొచ్చు, 3 రూపాయలు ఉండొచ్చు, 1 రూపాయి ఉండొచ్చు, లేదా 10 రూపాయలు ఉండొచ్చు. అది అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ఉంటుంది కాబట్టి అది ఎవరిది వాళ్ళే దాన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మీ డబ్ల్యూఎస్లో ఉన్న లేదా మీ నాన్ శాకబుల్ ఉన్న అది పంపించుకోవచ్చు. అంటే నేను పంపించేస్తున్నాను, మీకు అందులో చూపిస్తాను. నెక్స్ట్ మీరు ఎలా పంపించుకోవాలో వివరంగా చెప్తాను కాబట్టి అప్పుడు మళ్ళీ మీకు తెలుస్తుంది. నాన్ శాకబుల్ ఒకరి నుంచి ఒకరికి పంపించుకోవచ్చు కాబట్టి లేని వాళ్ళు వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు, లేదా డబ్ల్యూఎస్లో వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి నెక్స్ట్ మీ అందరికీ నాన్ శాకబుల్ భయంకరంగా వస్తుంది. నేను చెప్తున్నాను, పని చేసిన వాళ్ళకి గుర్తుపెట్టుకోండి. దాని తాలూకు వివరాలన్నీ కూడా మళ్ళీ నేను ఇస్తాను. అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఇదన్నీ ఈజీ అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు మీకు అందరికీ కాయిన్స్ ఈరోజు సాయంత్రం 5 లోపుని సుమారుగా 5 అటు ఇటుగా ముందుగానే పంపించాలని చూస్తున్నాను. 1% ఎంత మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయో అందులో 1% మీకు వచ్చేస్తాయి అన్నమాట. అయితే 1 రూపీయే ఉన్నది కాబట్టి, లేదా రూపాయికి అటు ఇటు ఉన్నది కాబట్టి మీరు పంపించుకోవద్దు, తర్వాత నిర్ణయించుకోవచ్చు. ప్రస్తుతానికి అక్కడ ఎంత రేటు ఉన్నా మీరు దాన్ని పంపించుకుంటారు కాబట్టి వస్తున్నాయా లేదా అని మీకు తెలిసిపోద్ది. మీది ఇంటర్నేషనల్లో కాయిన్ వెళ్ళిందా లేదా, ఇది కిబో కాయిన్
కేబీసీగా ఇంటర్నేషనల్ చాలామంది అవుతుంది కాబట్టి ఇది అవునా కాదా అన్నీ మీకు తెలిసిపోతాయి. కాబట్టి అది మీకు పనికొస్తుంది. ఇక రెండవది, ఇంకా అందరూ పంపించుకునే ఆప్షన్ ఉంది. మీరు కొంతమందికి ముందెళ్ళే వరకు తొందరపడరు కాబట్టి నిజంగా వెళ్తుందా లేదా అని ఎదురు చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఆ వచ్చిన వాళ్ళందరికీ ఈరోజు పంపించేస్తున్నాను. మన కాయిన్ రేట్ని అద్భుతంగా పెరగడానికి, గుర్తుపెట్టుకోండి, అద్భుతంగా పెరగడానికి నేను కొన్ని సూత్రాలను తయారు చేసిన అవి ఏంటనేది మీకు నేను పంపిస్తాను. అవి మీరు చదివి తెలుసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇంటర్నేషనల్లో అమ్మాలా, మరి ఎలాగ అమ్మాలనేది మళ్ళీ మీలో మీరు మాట్లాడుకోవచ్చు, లేదా మీరే నిర్ణయం తీసుకొని చేయొచ్చు. సో మంది ఇంటర్నేషనల్గా మన కాయిన్ చలామణిలో ఉంది కాబట్టి, అంటే అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు కాబట్టి ఒక మంచి మార్పుకి అనుకోండి, లేదా మంచి అచీవ్మెంట్కి అనుకోండి, మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అనుకోండి, నేటితో దానికి ఒక ముహూర్తం పడుతుంది. కాబట్టి ఇందుకు నేను చాలా 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 సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే మరొకటి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంటర్నేషనల్గా మనకి ఒక కాయిన్ ₹1 అయింది అనుకుందాం ఈరోజు, రూపాయే. ఇంటర్నేషనల్గా అమ్ముకున్నప్పుడు మనకి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి? అలా కాదు, నేను బీసీట్లో అమ్ముకుంటాను అని మీరు అనుకున్నప్పుడు బీసీట్లో ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, దానికి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, దానికి వచ్చేటువంటి ఇన్కమ్స్ ఏంటి అనేవి. బీసీట్ నుంచి మైనర్సీ పంపించుకున్నప్పుడు ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఎటువంటి గిఫ్ట్ లాంటివి అనుకోండి, మరొకటి ఎటువంటి ఉపయోగాలు అనుకోండి, అవన్నీ ఉన్నాయి. ఇంటర్నేషనల్కి బీసీటీ మైనర్స్కి ఎంత తేడా ఉంది, ఎందులో మనకు ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, ఎందులో మనకు ఎక్కువ మిగిలినవి వస్తున్నాయి, నాన్ శాఖబుల్ ఎందులో వస్తుంది, నాన్ శాఖబుల్ ఎందులో రాదు, ఇక్కడ కాయించాలం ఎలా ఉంటుంది, అక్కడ కాయించాలం ఉంటుంది, అలాంటి వాటికి దశల వారీగా నేను ఒక్కొక్క దాని గురించి మీకు త్వరలో, అంటే బహుశా రేపు ఇవ్వచ్చు, రేపు బీసీటీ గురించి నేను మీకు ఒక లిస్ట్ పంపిస్తున్నాను, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్నింటిని మళ్ళీ పంపిస్తాను. ఎందుకంటే మనకు అర్థం అవ్వాలి, మీరు దాన్ని అర్థం చేసుకోవాలి, మీ కింద స్థాయి వరకు చెప్పాలి, కిందన ఉన్నటువంటి ఆ కామన్ మ్యాన్ వరకు వాటిని చెప్పండి, వాటిని జీర్ణించుకునేటట్టు చెయ్యండి. అవి ఒక్కొక్కటి నేను ఆ వివరాలన్నీ ఇప్పుడు నేను మీకు కొన్ని పంపిస్తాను. ఇప్పుడంటే రేపు కొన్ని పంపిస్తాను. ఆ తర్వాత మరికొన్ని మన బీసీటీ ఓపెన్ అయ్యేసరికి కొన్ని, బీసీటీలో తర్వాత మైనీడ్స్ ఓపెన్ అయ్యేసరికి కొన్ని, మైనీడ్స్లో మళ్ళీ కొన్ని కొత్త బిజినెస్లు లేదా కొత్త ఆప్షన్స్ వస్తున్నాయి. వాటిలో వెండర్పాట్లు కాకుండా ఇంకా వస్తున్నాయి. మనం దానికి ఎలా ఉంటాయి, మనం ఏదైతే ఓటీటీ అనుకున్నాము, ఓటీటీకి బదులుగా అంతకు మించి ఉండేటట్టుగా మరొక ఆప్షన్ తీసుకొచ్చి మరొక సాఫ్ట్వేర్ చేయించాను. అది అద్భుతంగా ఉంటుంది. అది కూడా విని ఉండని ఆప్షన్స్ అవి ఓటీటీలో. ఓటీటీ కాదు, మనం వేరే పేరు ఇచ్చాం. అది కూడా మైనస్లోకి వచ్చేస్తుంది. అప్పుడు మీరు మాట ఇచ్చారు డాడీ, మరి మైనస్ ఏమైంది, లేదా బీసీటీ ఏమైంది, లేదంటే ఓటీటీ ఏమైంది, ఇలా మనం కొన్ని ఉన్నాయి కదా. నేను ఇచ్చిన ప్రతి మాట అక్షర సత్యంగా ప్రతిదీ వస్తుంది. కాకపోతే గొప్పగా తయారు చేయాలన్నప్పుడు కొంచెం ఆడిల్స్ అన్నీ చూసుకొని పంపించాలి. అవి నేను పంపించేస్తాను. ఇంక నేను ఈ విషయం మీద ఎక్కువ మాట్లాడను. మళ్ళీ నేను అవి పంపించినప్పుడు మళ్ళీ మాట్లాడతాను. కాబట్టి బీసీటీ మైనర్స్ను అమ్ముకుంటే ఎలా ఉంటుంది, ఇంటర్నేషనల్ అమ్ముకుంటే ఎలా ఉంటుంది అనేది మ్యాక్సిమం రేపు పంపించేస్తాను. ఇప్పుడు మీరు ఇంటర్నేషనల్ కాయిన్ పంపించుకున్నది ఎలా ఉన్నదని మీరు చూసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ఆ 3 నియమాలు ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ వచ్చేస్తాయి. ఇక ఇంకా చేసుకోలేని వాళ్ళు చేసుకుంటే అవి కూడా నేను తరచూ మీకు మీరు పంపించుకునే విధానాన్ని కూడా మళ్ళీ త్వరలోనే ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ డాడీస్. అందరికీ అద్భుతంగా తీర్చిదిద్దడమే నా ఉద్దేశం. అకౌంట్ లేనివాడు బోరున వర్షం పడుతున్నప్పుడు ఏడుస్తూ ఉంటే, అంత బోరున పడే వర్షంలో నా కన్నీళ్ళు కూడా ఎదుటివాడికి కనిపించవు, కానీ ఏడుపు వస్తూనే ఉంటుంది. అనుకునేంత గొప్పగా ఇప్పుడు బీసీటీ మైనీడ్స్ని తయారు చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఈ లాస్ట్ చెప్పింది
ఓకే ఈరోజు